తెలంగాణ వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైపోయింది. మరింత సమాచారాన్ని అందించడానికి కరీంనగర్ నుంచి మా ప్రతినిధి వేణు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వేణు, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? పోలింగ్ ప్రక్రియ ప్రస్తుతం అక్కడ ఎలా కొనసాగుతోంది? గుడ్ మార్నింగ్ రాజు. అంటే పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా అంటే ఇప్పుడైతే 7 o'clock స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడిప్పుడే ఓటర్లు వస్తున్నారు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకని చెప్పాలి. ముఖ్యంగా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 13 మున్సిపాలిటీలు 2 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగుతుందని చెప్పొచ్చు రాజు. ఇంకోవైపు ఏంటంటే 5 గంటల తర్వాత కూడా ఎవరన్నా సుదూర ప్రాంతాల్లో ఉండి వచ్చి కనుక ఓటేసేందుకు క్యూ లైన్లో ఉంటే మాత్రం వారికి కూడా ఓటేసేందుకు కూడా వారికి హక్కు కల్పించినటువంటి పరిస్థితి. అంటే 5 గంటల తర్వాత ఎంతమంది ఉన్నా కూడా వారు ఓటేసే అవకాశాన్ని కూడా కల్పించినటువంటి పరిస్థితి. పోలీసు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు, ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా. ఇంకోవైపు చూసుకుంటే కూడా కొన్ని సెన్సిటివ్ ప్లేసెస్ ని కూడా గుర్తించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసు అక్కడ పహారా కాస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ప్రతిదీ కూడా వెబ్ కాస్టింగ్ సంబంధించి చేస్తున్నటువంటి పరిస్థితి. బ్యాలెట్ ద్వారా జరుగుతున్న ఎన్నికలు కనుక వీటిని ప్రత్యక్షంగా కూడా వీటి మీద కొంత శ్రద్ధ వహిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఈవీఎంలకు బ్యాలెట్కు చాలా తేడా ఉంటుంది. ప్రస్తుతం అయితే మనం ధన్గర్వాడి స్కూల్లో ఉన్నాం రాజు, చూడొచ్చు విజువల్ ద్వారా. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే మనకు ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటు కరీంనగర్, రామగుండం 2 కార్పొరేషన్లు ఉంటే ఇట్లా 14 మున్సిపాలిటీ ఎన్నికలని చెప్పాలి. కరీంనగర్ కార్పొరేషన్ లో 477 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. రామగుండం కార్పొరేషన్ లో 272 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. ఇటు ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే ఇటు 13 మున్సిపాలిటీల్లో 467 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి రాజు. అంటే 2283 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. ఇటు హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటు సిరిసిల్ల విషయానికి వస్తే ఇటు జగిత్యాల జిల్లా విషయానికి వస్తే జగిత్యాల, రాయకల్, ధర్మపురి, కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నట్టు. ఇటు పెద్దపల్లి జిల్లా విషయానికి వస్తే పెద్దపల్లి, సుల్తానాబాద్, మందని మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటు సిరిసిల్ల విషయానికి వస్తే ఇటు వేములవాడ మరియు సిరిసిల్ల మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటు సిద్దిపేట జిల్లా కిందకి వస్తాయి ఇటు హుస్నాబాద్. ఇక్కడ కూడా హుస్నాబాద్ లో కూడా మున్సిపాలిటీకి సంబంధించిన అంటే మొత్తం మీద అయితే దీనికి సంబంధించి 13 ఓట్ల లెక్కింపు ఉంటుంది, 16 మేయర్ ఎంపిక ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈరోజు ఉదయం నుంచి కూడా అంటే కొద్ది మంది అంటే కొద్దిగా పలచగా వస్తున్నారు. జనాలు అయితే ఏం పెద్దగా త్వరగా రావట్లేదు టౌన్ లో. అదే గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు మాత్రం 7ంటికే పెద్ద ఎత్తున క్యూ లైన్లో నిలబడినటువంటి పరిస్థితి. మరి ఇది టౌన్ కు సంబంధించినటువంటి మున్సిపాలిటీకి సంబంధించిన కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికలు. కానీ మరి ఎవరైతే ఓటర్లు అయితే పెద్దగా వస్తలేరు. 7 దాటింది, 8 కూడా కావాలి. చూసుకుంటే మనకు ఒక 50 మంది కూడా ఏం దాటలేదు ప్రస్తుతానికైతే. అంటే మనం ప్రస్తుతానికైతే ధన్గర్వాడి స్కూల్లో ఉన్నాము. మరికొద్దిసేపట్లో బోయినపల్లి వినోద్ కుమార్ మాజీ ఎంపీ ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. మరికొద్దిసేపట్లో తన ఓటు హక్కును వినియోగించుకుంటారు. మొత్తం మీద అయితే ఈ ఓటు హక్కు సంబంధించి చూసుకుంటే ఎక్కడ కూడా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం, సెన్సిటివ్ ప్లేస్లను ఇప్పటికే గుర్తించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే 7 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పొచ్చు రాజు. ఇదంతా అయిపోయిన తర్వాత వీటన్నిటి కూడా స్ట్రాంగ్ రూమ్ కి సాయంత్రం 5, 6 తర్వాత సీల్ చేసిన తర్వాత తరలించే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు రాజు. వేణు, మిగతా ప్రాంతాల్లో ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? అక్కడ అధికారుల ఏర్పాట్లు కావచ్చు, వెబ్ కాస్టింగ్ సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరిగాయి? అంటే ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, ఇటు పెద్దపల్లి కావచ్చు, ఇటు జగిత్యాల జిల్లా కావచ్చు, అక్కడ కూడా అంటే ముందస్తుగానే ఇటు అధికారులు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఓటింగ్ కు సంబంధించి కూడా కొన్ని చోట్ల మాత్రం కొన్ని టౌన్లలో మాత్రం పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. కొన్ని ప్లేసులలో మాత్రం రావట్లేదు. అంటే కొద్దిగా అనుకున్నంతగా రావట్లేదు. యాక్చువల్గా అయితే ఈ పార్టీకి బాగా మంది రావాలి, పొద్దున్నే ఉదయమే ఓటేసుకుంటే త్వరితగతిన అయిపోతుంది అనే వాళ్ళే ఎక్కువ ఉంటారు. కానీ ప్రస్తుతం అయితే మనం ఉన్నటువంటి ధన్గర్వాడి స్కూలే కాదు, కొన్ని స్కూళ్ళల్లో ఇటు జగిత్యాల కావచ్చు, రామగుండం కావచ్చు, ఇటు రాజన్న సిరిసిల్ల జగన్ అంటే పెద్దగా ఇప్పుడైతే స్పందన చూపించట్లేదు. మరి ఇంకో గంట అయితే ఏమన్నా వచ్చే అవకాశం ఉందా తెలియదు. వస్తే ఒకటేసారి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే మొత్తం మీద అయితే ఈ మున్సిపాలిటీకి సంబంధించి, కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికలు కాబట్టి ఎడ్యుకేటెడ్ పీపుల్, టౌన్లలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఎన్నికల్లో పాల్గొంటూ ఉంటారు. అంటే వీళ్ళంతా కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. మరి తప్పనిసరిగా కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా ఈరోజు సెలవు దినం ప్రకటించినట్టు, వేతనంతో కూడిన సెలవు దినం కూడా ప్రకటించారు. మరి దీన్ని వీళ్ళు ఏ విధంగా ఉపయోగించుకుంటారో చూడాలి. అంటే మొత్తం మీద అయితే ఓటు హక్కు అనేది చాలా పవిత్రమైంది, తప్పనిసరిగా వినియోగించుకోవాలని చెప్పి కూడా దీని మీద పెద్ద ఎత్తున కౌన్సిలింగ్ చేశారు. ప్రతి చోట కూడా దీని మీద
ఫ్లెక్సీల ద్వారా కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. కానీ సుదూర ప్రాంతాలు హైదరాబాద్ లో ఉన్నా కూడా ఇటు కరీంనగర్ సంబంధించి కావచ్చు, జగిత్యాల కావచ్చు, అంటే వాళ్ళకి సంబంధించిన ఓటు హక్కు ఉన్న చోటికి ఒకరోజు ముందే వచ్చి చేరుకునే వాళ్ళు అయితే ఉంటారు. కానీ ప్రస్తుతానికైతే మనకు ప్రతి చోట కూడా దీనికి సంబంధించి అయితే క్యూ లైన్లలో ఉండి ఓటు వేసుకునేంత అయితే కనిపించట్లేదు. చాలా మంది తక్కువ వస్తా ఉన్నారు, అంటే ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, ఇంతకంటే ఎక్కువైతే రావట్లేదు. మరి రాజు అంటే ఈ సంబంధించి చూసుకుంటే మరి ఇంకో గంటన్నర వరకు ఏమన్నా పెరిగే అవకాశం ఉందేమో చూడాలి. ప్రస్తుతానికైతే ఈ ధన్గర్వాడి స్కూల్ విషయానికి వస్తే అంతా చూసుకుంటే కూడా ఇప్పటి వరకు 50 మంది కూడా వచ్చినట్టయితే కనిపిస్తలేదు రాజు. రైట్, థ్యాంక్ యూ వేణు. వివరాలు అందించినందుకు. మనం చూసాం కరీంనగర్లోని ధంగర్వాడి స్కూల్ వద్ద పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి వేణు అందించిన వివరాలు మనం చూసాం. ఉదయం కొంత మందకొడిగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్టుగా చెప్తా ఉన్నారు. మరి కాసేపట్లో 1-2 గంటల తర్వాత పోలింగ్ శాతం పెరుగుతుందా, లేక పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు ఎక్కువ సంఖ్యలో చేరుకుంటారా లేదా మనం వేచి చూడాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా చెప్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. తెలంగాణ వ్యాప్తంగా కూడా మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం.